ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ను పలు అంశాలు ప్రభావితం చేశాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా పార్టీ అధినేత చంద్రబాబు నిత్యం జనంలోనే ఉన్నారు. వైసీపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఎన్నికలకు ఏడాది ముందే సూపర్ 6 హామీలనిచ్చారు. వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కేడర్ సక్సెస్ అయింది. పన్నుల భారంపై చంద్రబాబు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. పార్టీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర, కూటమి నేతల విస్తృత ప్రచారం పోలింగ్ పెరుగుదలకు కారణమయ్యాయి. ఏపీలో పోలింగ్ను ప్రభావితం చేసిన అంశాలపై ఇన్సైడ్ స్టోరీ. రాష్ట్రంలో పోలింగ్ శాతం భారీగా నమోదవటం వైసీపీ సర్కార్పై ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమనే వాదనలో ఉన్నాయి. ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణ, ప్రచార శైలి ఇలా ప్రతి దశలోనూ అధికార పార్టీపై కూటమి పార్టీలు పైచేయి సాధించాయి. 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలు, అస్తవ్యస్త విధానాలపై సైకిల్ పార్టీ అలుపెరగని పోరాటం చేసింది. బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని తీవ్రంగా ఎండగట్టింది. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, ఆస్తి పన్ను పెంపు వంటి అంశాలను చంద్రబాబు విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్రలో సీఎం జగన్ సర్కార్ విధానాలను ఫోకస్ చేశారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అధికార పార్టీ దాడులు, సంక్షేమం పేరుతో సృష్టించిన సంక్షోభం, అప్పులు వంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు లోకేష్. ఇక ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ తో పాటు అభ్యర్థులు, కేడర్ అంతా మండుటెండను సైతం లెక్క చేయకుండా చేసిన ప్రచారం సానుకూల ఫలితాలనిచ్చాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సరైన సమయంలో జనసేన బీజేపీతో జట్టు కట్టింది. సీట్ల సర్దుబాటు ప్రక్రియను సాఫీగా పూర్తి చేసి గతానికంటే భిన్నంగా చాలా ముందుగా మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం బాగా కలిసి వచ్చిందని కూటమి శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటులో క్షేత్రస్థాయిలో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా అగ్రనాయకత్వం వెంటనే స్పందించి సర్దుబాటు చేయటం కలిసొచ్చింది. ఓట్ల బదిలీ సజావుగా జరిగేలా చూడటం కూటమి పార్టీలకు బలంగా మారింది. అదే సమయంలో ప్రభుత్వంపై ప్రజల్లో పెళ్లిబుకుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత తీవ్ర నిస్పృహలో ఉండటం, ఉద్యోగ, వ్యాపార వర్గాల్లో ప్రభుత్వంపై గూడు కట్టుకుంటున్న అసంతృప్తి వంటి విషయాలను బాగా ఫోకస్ చేసి అన్ని వర్గాల ప్రజలను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆకట్టుకుంది. అవే భారీ విజయాన్ని కట్టబెట్టిపోతున్నాయని అంచనాలు వస్తున్నాయి. టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. గత ఏడాది మే చివర్లో రాజమండ్రి వేదికగా జరిగిన మహానాడులో కొన్ని హామీలను ప్రకటించారు చంద్రబాబు. అప్పటి నుంచే వారిని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాయి. అలాగే 2023 విజయదశమి రోజు మరికొన్ని హామీలను ఇచ్చారు. తల్లికి వందన కార్యక్రమం కింద చదువుకునే పిల్లల కుటుంబాలకు 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ సర్కార్ అమ్మఒడి పథకాన్ని ఒకరికే పరిమితం చేయటం, దానికి 1,00,000 ఆంక్షలు పెట్టిన విషయం ప్రజల్లోకి వెళ్లింది. అర్హులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. పెట్టుబడి సాయం కింద రైతులకు ఏటా 20,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇవన్నీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాయి. సూపర్ 6 పథకాలు హిట్ అయ్యాయని సైకిల్ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కూటమి పార్టీ నేతలకు కలిసొచ్చిందని భావిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి వారు ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ అవినీతి, అరాచకాలను తీవ్రంగా ఎండగట్టడం వంటివి ప్రజలపై విస్తృత ప్రభావం చూపాయన్న భావన వ్యక్తమవుతోంది.